హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2025 మార్చ్ 29, 30వ తేదీల కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. పిఎం వాణి పథకం ఏ రంగానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఇంటర్నెట్ సేవలు. ప్రధాన్ మంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఫ్రేమ్వర్క్ డిజిటల్ ఇండియాను నిర్మించడానికి పబ్లిక్ వైఫై హాట్స్పాట్లను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. పబ్లిక్ డేటా ఆఫీసులు వాణి కంప్లైంట్ వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేసి నిర్వహిస్తాయి మరియు ఇంటర్నెట్ సేవల కోసం పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్తో భాగస్వామ్యం కలిగి ఉండాలి. మార్చ్ 20, 2025 నాటికి భారతదేశంలో 2,78,439 పిఎం వాణి వైఫై హాట్స్పాట్లు ఉన్నాయి. ఈ పథకానికి డిసెంబర్ 2020లో టెలికమ్యూనికేషన్ శాఖ ప్రారంభించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంచడం మరియు చిన్న మరియు సూక్ష్మ వ్యవస్థాపకులకు ఉపాధి కల్పించడం దీని లక్ష్యము. ఇది తక్కువ సేవలు అందించే పట్టణ పేదలు మరియు గ్రామీణ కుటుంబాలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ అందిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించిన GSAT-18 ఏ రకమైన ఉపగ్రహము? కరెక్ట్ ఆన్సర్ కమ్యూనికేషన్ ఉపగ్రహము. 2027 వరకు 6 ట్రాన్స్పాండర్లను తక్కువగా వినియోగించడం వలన GSAT-18 ఆర్థికంగా లాభదాయకమని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజా నిధులను ఉపయోగించి ఉపగ్రహ ప్రాజెక్టుల్లో అంతరిక్ష శాఖ ఎక్కువ ఆర్థిక వివేకాన్ని ఉపయోగించాలని కమిటీ సిఫార్సు చేసింది. నిష్క్రియ ట్రాన్స్పాండర్లను కారణంగా 117 కోట్ల ఆదాయ నష్టం సంభవించినట్లు నివేదించబడింది. GSAT-18 అనేది ఇస్రో అక్టోబర్ 5, 2016 ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహము. దీనిని ఫ్రెంచ్ గయానాలోని కౌరు నుండి 3,404 కిలోల లిఫ్టాఫ్ బరువుతో ఏరియన్ 5 VA-231 రాకెట్ ఉపయోగించి ప్రయోగించారు. ఈ ఉపగ్రహం 15 సంవత్సరాల మిషన్ జీవితాన్ని కలిగి ఉంది మరియు జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిటర్లోకి ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. బందీపూర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక. బందీపూర్ టైగర్ రిజర్వ్ ద్వారా రాత్రిపూట ప్రభుత్వ బస్సులను పెంచాలనే కేరళ అభ్యర్థనను కర్ణాటక తిరస్కరించింది. ఒక్కొక్కటి 4 బస్సుల పరిమితిని ఉంచింది. బందీపూర్ టైగర్ రిజర్వ్ దక్షిణ కర్ణాటకలోని మైసూర్ మరియు చామరాజ్నగర్ జిల్లాలో ఉంది. ఇది కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ 3 జంక్షన్ వద్ద ఉంది. భౌగోళికంగా ఇది పశ్చిమ మరియు తూర్పు కనుమల పర్యావరణ సంగమం. ఇది ఒకప్పుడు మైసూర్ పాలకులకు వేట స్థలము. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో భాగము. నెక్స్ట్ వన్ చూద్దాం. డిజిటల్ పంట సర్వే వ్యవస్థను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ వ్యవసాయము మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. వ్యవసాయము మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మొబైల్ ఇంటర్ఫేస్ ద్వారా రియల్ టైం పంట డేటాను సేకరించడానికి డిజిటల్ క్రాప్ సర్వే వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది మెరుగైన ఉత్పత్తి అంచనాల కోసం ఖచ్చితత్వమైన నవీనమైన పంట విస్తీర్ణ వివరాలను అందిస్తుంది. రైతుల డేటా గోప్యత మరియు భద్రతను నిర్ధారిస్తుంది. అగ్రిస్టాక్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 కింద అభివృద్ధి చేయబడింది. రైతుల డేటా సమ్మతితో మాత్రమే సేకరించబడుతుంది మరియు ఎన్క్రిప్షన్, APIలు మరియు టోకెన్ ఆధారిత ప్రామాణీకరణను ఉపయోగించి సురక్షితంగా పంచుకోబడుతుంది. ఈ వ్యవస్థ MEITY మరియు CERT ఇన్ నుండి సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలను అనుసరిస్తూ సాధారణ భద్రత ఆడిట్లతో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, కృషి సఖీలు మరియు సాధారణ సేవా కేంద్రాల ద్వారా డిజిటల్ చేరిక నిర్ధారించబడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. బాల్పన్ కి కవిత్య
కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? కరెక్ట్ ఆన్సర్ విద్యా మంత్రిత్వ శాఖ. జాతీయ విద్యా విధానం 2020 ప్రాథమిక విద్యలో సార్వత్రిక అధిక నాణ్యత గల ప్రారంభ బాల్య విద్య మరియు బహుభాషావాదం యొక్క అవసరాన్ని హైలైట్ చేస్తుంది. దీనిని సాధించడానికి విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం బాల్పన్ కి కవిత చొరవను ప్రారంభించింది. ఈ చొరవ అన్ని భారతీయ భాష మరియు ఆంగ్లంలో నర్సరీ ప్రాసలు మరియు కవితల సంకలనాన్ని రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాథమిక దశలో అభ్యాసాన్ని మెరుగుపరచడానికి జాతీయ సంస్కృతి ఔచిత్యంపై దృష్టి కేంద్రీకరించబడింది. ఇది పిల్లలు తమ మాతృభాషలో ఆనందకరమైన మరియు సులభంగా అర్థమయ్యే కవితల ద్వారా వారి పరిసరాలను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. భద్ర వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక. హాసన్, చిక్కమగళూరు మరియు కొండగూలులో మానవ ఏనుగుల సంఘర్షణను తగ్గించడానికి కర్ణాటక అటవీశాఖ భద్ర వన్యప్రాణుల అభయారణ్యంలోకి సంబంధించిన ఏనుగులను మృదువైన రూపంలో విడుదల చేస్తుంది. భద్ర వన్యప్రాణుల అభయారణ్యం కర్ణాటకలోని చిక్కమగళూరు మరియు శివమొగ్గ జిల్లాలలో ఉంది. ఈ అభయారణ్యం గుండా ప్రవహించే భద్ర నది పేరు దీనికి పెట్టారు. 1951లో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించబడింది మరియు 1998లో ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్గా మారింది. 2002 నాటికి గ్రామ పునరావాస కార్యక్రమం పూర్తి చేసిన భారతదేశంలో ఇది మొట్టమొదటి టైగర్ రిజర్వ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రభుత్వ పత్రాలను సులభంగా యాక్సెస్ చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వము AI ఆధారిత చాట్బాట్ సారథిని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ హర్యానా. ప్రభుత్వ పత్రాలను సులభంగా యాక్సెస్ చేయడానికి హర్యానా ప్రభుత్వం AI ఆధారిత చాట్బాట్ సారథిని ప్రారంభించింది. డిజిటల్ గవర్నెన్స్ ప్రయత్నాలలో భాగంగా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని దీనిని ప్రవేశపెట్టారు. ఈ చాట్బాట్ 73,622 స్కాన్ చేసిన PDF పేజీలను కలిగి ఉన్న 17,820కి పైగా అధికార పత్రాలకు తక్షణ ప్రాప్యతను అందిస్తుంది. ఇది AI ఆధారిత శోధనను ఉపయోగించి ప్రభుత్వ ఆదేశాలు, చర్యలు, విధానాలు మరియు సర్క్యులర్లను తిరిగి పొందుతుంది. సారథి మాన్యువల్ శోధనను తొలగిస్తుంది, సామర్థ్యము మరియు పారదర్శకతను మెరుగుపరుస్తుంది. 24/7 లభ్యత, వినియోగదారు స్నేహపూర్వక ఇంటర్ఫేస్ మరియు తక్షణ పత్ర పునరుద్ధరణ వంటి లక్షణాలను ఇది ఉంది. ఈ చొరవ భారతదేశం పాలనలో AIని ఉపయోగించే విస్తృత ధోరణికి అనుగుణంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 రెండవ ఎడిషన్లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ హర్యానా. ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క 2వ ఎడిషన్ మార్చి 27, 2025న ముగిసింది. హర్యానా 34 బంగారు పథకాలతో పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు 28 బంగారు పథకాలతో 2వ స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 23 బంగారు పథకాలతో 3వ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలోని 3 వేదికల్లో జరిగిన ఈ 6 క్రీడలలో సుమారు 1,300 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం, ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం మరియు కర్ణీ సింగ్ షూటింగ్ రేంజ్లో ఈ ఈవెంట్లు జరిగాయి. ఈ క్రీడలు అద్భుతమైన ఓర్పు, స్థితిస్థాపకత మరియు సవాళ్ళను అధిగమించే స్ఫూర్తిని ప్రదర్శించాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. వేగంగా కరిగిపోవడం వల్ల వార్తల్లో కనిపించిన లూయిస్ హిమనీ నదం ఏ పర్వతంపై ఉంది? కరెక్ట్ ఆన్సర్ కెన్యా పర్వతం. ఆఫ్రికాలో 2వ ఎత్తైన పర్వతమైన మౌంట్ కెన్యాపై ఉన్న హిమనీ నదులను వాతావరణ మార్పు వేగంగా కరిగించేస్తుంది. ఒకప్పుడు ప్రధాన మంచు ద్రవ్యరాశిగా ఉన్న లూయిస్ గ్లేసియర్ బాగా కుంజించుకుపోయి 2030 నాటికి కనుమరుగవుతుంది. లూయిస్ గ్లేసియర్ మౌంట్ కెన్యాపై ఉంది. మౌంట్ కెన్యా అనేది అంతరించిపోయిన స్ట్రాటో వాల్కోనో మరియు కిలిమంజారో తర్వాత ఆఫ్రికాలో 2వ ఎత్తైన పర్వతం. ఈ హిమనీ నదం యొక్క
తిరోగమనం ఆఫ్రికా యొక్క ఎత్తైన మంచుపై గ్లోబల్ వార్మింగ్ యొక్క తీవ్ర ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సీనియర్ ఆసియా రెజ్లర్ ఛాంపియన్షిప్ 2025లో సునీల్ కుమార్ ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? కరెక్ట్ ఆన్సర్ కాంస్య పథకం. జోర్డాన్లోని అమ్మాన్లో జరిగిన 2025 సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 87 కిలోల గ్రీకో రోమన్ విభాగంలో కాంస్యం సాధించడం ద్వారా సునీల్ కుమార్ భారతదేశానికి తొలి పథకాన్ని గెలుచుకున్నాడు. తజికిస్తాన్కి చెందిన సుక్రోబ్ అబ్దుల్ కేవ్పై ప్రారంభ 10-1 తేడాతో విజయం సాధించిన తర్వాత అతను చైనాకు చెందిన జియాక్సిన్ హువాంగ్ను 3-1 తేడాతో ఓడించాడు. కానీ ఇరాన్కు చెందిన యాసిన్ అలీ యాజ్డీ చేతిలో సెమీఫైనల్ ఓడిపోయాడు. 2022 నుండి 23లో 2020 స్వర్ణము, 2019 రజతము మరియు కాంస్యం పథకాలతో సహా సునీల్కి ఇది 5వ సీనియర్ ఆసియా ఛాంపియన్షిప్ పథకము. నెక్స్ట్ వన్ చూద్దాం. 2024లో ప్రపంచంలోని ఏ దేశము మొదటి అతిపెద్ద టీ ఎగుమతిదారుగా అవతరించింది? కరెక్ట్ ఆన్సర్ కెన్యా. 2024లో భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద టీ ఎగుమతిదారుగా అవతరించింది. 254 మిలియన్ కిలోల ఎగుమతిదారులు శ్రీలంకను అధిగమించింది. కెన్యా అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఇది 2023లో 231 మిలియన్ కిలోల నుండి గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. దీని ద్వారా 7,112 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వ విధానాలు సాంప్రదాయ టీ ఉత్పత్తికి మద్దతు మరియు పరిశ్రమల చొరవ అభివృద్ధికి ఆజ్యం పోశాయి. 2030 నాటికి 300 మిలియన్ కిలోల ఎగుమతుల లక్ష్యంతో